ఆయన్ని ఒక ప్రశ్న వేశాను. మీరు అధికారానికి వస్తే అమరావతిని ఆయన అనేక సందర్భాలు అన్నాడు, మీరు అమరావతిని కట్టలేకపోతున్నారు. నేను ప్రశ్న వేశా, మీరు అధికారంలోకి వస్తే అమరావతిని మారుస్తారా అంటే క్వశ్చనే లేదు. మేము వస్తే ఒక అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తాము, మార్చే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. సముద్రాల్లోనే మనం నిర్మాణాలు చేస్తుంటే ఇక్కడెందుకు మనం నిర్మాణం చేయలేము? ఒక అద్భుతమైన రాజధాని మేము సాధిస్తామని సందర్భం కూడా ఒకటి ఉంది. రెండోది, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, మీరు కట్టలేకపోయారు. మీరు ఎందుకు కట్ల 19 నుంచి 24 వరకు ఒక ఇటుక పెట్టలేదు కదా. బ్రహ్మనాయుడు గారు, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అడుగుతున్నారు కదా, మీరు 3 సంవత్సరాల్లో ఆ రాజధాని కట్టలేకపోతే అంటే రాజధాని కట్టడం అంటే ఏమిటి రాజధాని మీ ఉద్దేశంలో? రాజధాని అంటే హైదరాబాద్ తరహా అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక మహానగరం. రాజధాని అంటే అన్ని ఫెసిలిటీస్ ఏమిటి? అక్కడ ఉండే గవర్నర్ బంగళా, మంచి బంగళా, లేదా మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మంచి హైకోర్టు, లేదా హెచ్ఓడి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ బిల్డింగ్లు 100% 3 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నాము. ఏ శక్తి ఆపలేదు. వాళ్ళు కానీ సవాలు స్వీకరించే పని అయితే నేను రాజకీయ సన్యాసం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకుమాని రాజశేఖర్ గారు కూడా పూర్తయితే రాజకీయ సన్యాసం స్వీకరించడానికి సిద్ధమని నేను ప్రశ్నిస్తున్నాను. సార్, మీరు నేను రాజకీయ సన్యాసం సార్, మనకు వయసులో అయిపోయి ఎటు రాజకీయ సన్యాసం తీసుకుంటాం మనం? ఎలా సార్, నాకు 65 ఏళ్ళు, మీకు 70 ఏళ్ళు పైన, ఇంకా మీకు ఇంకా రాజకీయ సన్యాసం కాకుండా ఏముంటుంది సార్? సరే సార్, ఇప్పుడు ఒకటే సార్, నేను అడుగుతున్నారు ఒక సెకండ్ నేను కూడా ఈ ఛాలెంజ్ కి రెడీ. 3 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ మూతపడకపోతే, 3 సంవత్సరాల్లో రాజశేఖర్ గారు మా 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరకుండా ఉంటే, అమరావతి కంప్లీట్ అయినప్పుడు నేను ఇన్విటేషన్ నా సైడ్ నుంచి నేను మీకు పంపిస్తాను. ఇది ఛాలెంజ్. రైట్. అయితే ఇక్కడ ముందు కాకుమాన్ గారు, వారు 3 పార్టీలు ఏదో ఒక పార్టీలో చేరతారు, మీరు కూడా మీ పార్టీ మూతపడిపోతుంది అని చెప్పేసి వారు ఒక అభిప్రాయాన్ని లేవనెత్తారు. సో బహుశా అలా ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. పార్టీ మూతపడేటువంటి ప్రశ్నే లేదు. రాబోయే 20 సంవత్సరాలు మా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఈ 3 పార్టీల్లో ఒక పార్టీలో చేరతానని చెప్తున్నారు కదా. ఇదే దీపక్ రెడ్డి గారి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు నాకు టికెట్ ఇస్తానన్నాడు. టీడీపీలో 3 సార్లు టికెట్ ఇస్తానన్నాడు. ఆయనే నాకు ఇదే నెంబర్కి ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాడు. మీరు కనుక్కోండి, రాజశేఖర్కి ఎప్పుడన్నా ఫోన్ చేశారా అని అడగండి. నాకు టికెట్ ఇస్తాను, నేను రానన్నా. ఎందుకు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నా. అధికారం కోసం